కొంతమంది ఏమనుకుంటారు ఇంగ్లీష్ మందులు వాడితేనే తగ్గుతుంది, లేదు లైఫ్ లాంగ్ వాడాలి అనుకుంటారు. అలా కాదండి. మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్టింగ్ నుంచే మనం తీసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అనేది ఉంటుంది. హోమియోపతిలో కూడా అవసరం లేదు లైఫ్ లాంగ్ మెడికేషన్. కానీ బేసిక్గా ఫస్ట్ ఏంటి అని అంటే ట్రీట్మెంట్ రెగ్యులారిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనం ఇక్కడ హార్మోన్స్ని ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో ఏమవుతుంది అంటే థైరోనామ్ కానివ్వండి, వేరే ట్యాబ్లెట్స్ ఏదైనా కానివ్వండి తీసుకుంటాం. అదేంటి అంటే ఆర్టిఫిషియల్ హార్మోన్స్ మన బాడీలోకి తీసుకుంటున్నాం, అంతేకాని మన బాడీలో హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ చేయట్లేదు. అదే మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే మన థైరాయిడ్ హార్మోన్స్ అనేది సెక్రీట్ కానీ ప్రొడక్షన్ కానీ చేస్తుందో దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. అంటే మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తుంది. ఎండోక్రైన్ ఆర్గన్ ఇది. సో మన బ్రెయిన్స్కి సిగ్నల్ ఇస్తే అక్కడి నుంచి థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్ వచ్చి ప్రొడక్షన్ అనేది హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది మన బాడీలోనే అయ్యేటట్టు చూస్తుంది. అది వెంటనే అయిపోదు కదండి, కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. అందుకే రెగ్యులారిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలోనే ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అది ఎప్పటికీ ఉంటాయి. ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కంటే మన బాడీలోనే సెక్రీట్ అయ్యేది కానివ్వండి, ప్రొడ్యూస్ అయ్యేది ఎప్పటికీ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అని అనుకుంటారు అందరూ. ఎందుకు ఉంటుంది అని అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వంగానే ప్రొడ్యూస్ అయిపోయింది ఆపేద్దాము అన్నట్టు కాదు. అది కంటిన్యూగా అలానే ఉందా, మెయింటైన్ అవుతుందా. సో డాక్టర్ మానిటర్ చేసుకుంటారు పేషెంట్ని ఎవ్రీ 3 monthsకి. అది అలానే మెయింటైన్ అవుతూ అలానే ప్రొడ్యూస్ అవుతూ ఉంటే కొన్నాళ్ళుగా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోతుంది. వన్స్ ఇమ్యూనిటీ మన బాడీలో డెవలప్ అయిపోతే ఆటోమేటిక్గా దాని పని అది మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటుంది.